శివమహాపురాణంలో శతరుద్ర సంహితను 39 చాప్టర్లో 28 శ్లోకాల నుంచి ఏదైతే అర్జునుడు ఒక పర్వత శిఖరం మీదకి వెళ్ళి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా పరమేశ్వరుడు యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ తపస్సు చేస్తున్నాడు పంచాక్షరి మంత్రాన్ని. ఇలా తపస్సు చేయటానికి కూడా మళ్ళీ ఏకపాదం మీద నిలబడి చాలా తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ ఉన్న సమయంలో విఘ్నం కల్పించేలాగా ఎలా అయితే మళ్ళీ ఒక దైత్యుడు పంది రూపంలో అక్కడికి వచ్చి తను వచ్చే దారిలో పెద్ద పెద్ద పర్వతాన్ని పెకిలిచ్చేస్తూ అలాగే పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ అక్కడున్న పెద్ద పెద్ద చెట్లన్నిటిని పీకేసుకుని వస్తూ ఉన్నాడు. అయితే వచ్చేది శత్రువు కాబట్టి శత్రువుని వధించటంలో తప్పు లేదు. అందుకే తన బాణాన్ని తీసుకుని సిద్ధంగా ఉన్నాడు అర్జునుడు. అయితే తిన్ని రక్షించటానికి పరమేశ్వరుడి మీద తపస్సు చేస్తున్నాడు కాబట్టి పరీక్షించటానికి కూడా ఆ పరమేశ్వరుడు తన గణాల సహితంగా కూడా అక్కడికి వస్తున్నాడు. బాణానాం తూణకం పుష్టి ధృత్వా వైసా జగామహ గణశ్చైవ తథా జాతు బిల్లరాజు భవిచ్చివః. అయితే వస్తున్న పరమేశ్వరుడు ఎలా వస్తున్నాడు అంటే అక్కడున్న అడవిలో ఉండే వాళ్ళని బిల్లులు అంటారు. అలాగా బిల్లుడు యొక్క రాజులాగా వస్తున్నాడు. అయితే మహత్తరమైన రూపము, తెల్లని దారలు ప్రకాశిస్తున్నటువంటి శరీరం కలిగి ఉన్నాడు. అలాగే బాణాలు ధనస్సు పట్టుకుని ఉన్నాడు. ఈ ధనుర్బాణాలు ధరించి ఉండటమే కాకుండా గణాలందరితో వస్తున్నాడు. అందుకని ఆ గణాలందరూ కూడా తన చుట్టూ ఉండి ఉన్నారు. చక్కగా అన్ని రకాలుగా సర్వ సన్నిధుడై ఉన్నాడు. అట్లాంటి రాజు ఆ వేషాన్ని ధరించిన పరమేశ్వరుడు అక్కడికి వస్తున్నాడు. శక్తాశ్చ వివిధాన్ కృత్వా నిర్యయో వాహినీపతిః సూకరస్య ససారత శబ్దశ్చ ప్రాదిశు దశ. ఆ పరమేశ్వరుడు ఆ సేనకి అధిపతిగా అక్కడికి వస్తూ ఉంటే మళ్ళీ ఒక కోలాహలం ఉన్నది. అంటే ఇంతకు ముందు ఆ వరాహ దైత్యుడు ఏదైతే వరాహ రూపంలో పంది రూపంలో వస్తున్నాడో తను శబ్దం చేశాడు. అంటే శబ్దం అదే అయినప్పటికీ కూడా దానికి దీనికి వ్యత్యాసం ఉన్నది, తేడా ఉన్నది. ఇప్పుడు ఈ బిల్లుడు రూపంలో వస్తున్న పరమేశ్వరుడు తన సేనతో కలిసి వస్తున్నాడు. ఇప్పుడు కూడా కోలాహలంగానే ఉన్నది. అయితే ఇక్కడ అక్కడ గర్జనకి ఆ ధ్వనికి దీనికి వేరుగా ఉన్నది. అయితే ఇక్కడ ఆ పంది రూపంలో ఉండి వచ్చిన ఆ దైత్యుడు యొక్క గర్జన ఎలా ఉంది అంటే అన్ని వైపులా కూడా వ్యాపించిపోయేలాగా ఉన్నది. వనచరేణ శబ్దేన వ్యాకులశ్చ అర్జునస్తథా పర్వతాశ్చాతై శబ్దస్తి సర్వే వ్యాకులస్తథా. ఇప్పుడు ఆ ఘోరమైన వనాల్లో సంచరిస్తూ అంత నాదం చేసుకుంటూ ఉంటే ఇప్పుడు అర్జునుడు కొంచెం మళ్ళీ కాస్త అదో భావన కలుగుతున్నది. వ్యాకుల కాస్త చింత పెరిగిపోయింది. అలాగే అక్కడ ఆ పర్వతం దగ్గర అన్ని శబ్దాలు అంటే ఇటుపక్క పర్వతాల దగ్గర శబ్దం ఇస్తుంది. ఇక్కడ మళ్ళీ వనాల్లో కూడా శబ్దం వినిపిస్తుంది. 2 శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చే ఈ దైత్యుడి శబ్దం వినిపిస్తుంది. అలాగే ఈ పరమేశ్వరుడు తన సేనతో వస్తున్న ఆ కోలాహలం కూడా వినిపిస్తుంది. అయితే అది వినిపిస్తుంది, ఇది వినిపిస్తుంది. అహో కిన్ను భవేధీశ శివః శుభకరస్త్విహ మయా చైవ శృతం పూర్వం కృష్ణేన కథితం పునః. ఆ స్వామి సేనాధ్యక్షుడై ఎన్నో రకాల శబ్దాలు చేస్తూ ముందు భాగంలో నిల్చుని ఇక్కడికి వస్తున్నాడేమో, పరమ కళ్యాణకరుడైన పరమేశ్వరుడే వస్తున్నాడేమో, ఆయనే ఇక్కడికి విచ్చేస్తున్నట్టున్నాడు. ఎందుకంటే పూర్వము అలా వస్తాడని నేను విని ఉన్నాను. అది కూడా కృష్ణుడు నాతో చెప్పినప్పుడు. వ్యాసేన కథితం చైవ స్మృత్వా దేవేస్తతా పునః శివః శుభకరః ప్రోక్తః శివః సుఖకరస్తతా. అలాగే నా గురువైన వ్యాసుల వారు కూడా నాతో అలాగే చెప్పారు. అందుకే ఇప్పుడు వచ్చేది ఆ పరమేశ్వరుడే ఏమో. వ్యాసులు వారు కూడా చెప్పింది అదే కాబట్టి ఆ మహర్షి చెప్పింది, ఆ పరమేశ్వరుడు కృష్ణుడు చెప్పింది అదే. సకలానికి మూలమైన ఆ పరమాత్మ ఇప్పుడు ఇక్కడికి విచ్చేస్తున్నట్టు ఉన్నాడు. అంటే ఇక్కడ దేవగణాల్ని స్మరణ చేసినంత మాత్రం చేత అందుకే ఇక్కడ ఆ స్మరణ కారణంగా అన్ని రకాలుగా మంగళకరాలు చేకూర్చేవాడు మంగళప్రదుడైన ఆ పరమేశ్వరుడే ఇక్కడికి విచ్చేస్తున్నాడు. ఎందుకు విచ్చేస్తున్నాడు అంటే మంగళాల్ని సుఖాల్ని ఇవ్వటానికి వస్తున్నాడు. ఎప్పుడూ కూడా ఇచ్చేది ఏంటి అంటే అన్ని సుఖాలని సర్వాన్ని ఇస్తున్నవాడు పరమాత్మ.
ముక్తిధశ్చ స్వయం ప్రోక్తో ముక్తిదానాన్న సంశయः తన్న తత్రామా స్మరణాత్ పుంసాం కళ్యాణం జాయతే ధ్రువం. అలాగే పరమేశ్వరుడు ముక్తి ప్రదాత, ముక్తి భుక్తి సుఖం అన్నీ ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది కేవలం ఆ నామస్మరణ మాత్రం చేతనే తప్పకుండా మనుష్యులకి లభిస్తుంది. అంటే నామస్మరణ చేసేటప్పుడు రమిస్తూ స్మరిస్తూ అది చెయ్యకుండా ఉండలేని స్థితికి నువ్వు వెళ్ళిపోవటం. ఏది వచ్చినా రాకపోయినా ఇది చేసే దాంట్లో లోపం లేకుండా తన్మయత్వంతో చేస్తూ ఉండగలిగే స్థితి. అందుకే తప్పకుండా కళ్యాణప్రదమే అవుతుంది. నువ్వు నామాన్ని ఉచ్చరించగలుగుతున్నావు, ఆ నామమే నీకు ఎరుకలో ఉంది అంటేనే అక్కడ నీకు సగం తొలగిపోయాయి అని అర్థం. భజతాం సర్వభావేన దుఃఖం స్వాప్నేపి నో భవేత్ యథా కదాచిత్ జాయేత తథా కర్మ సముద్భవ. అంటే ఇక్కడ నామస్మరణతో మంగళాలు ఇస్తాడు అని చెప్పి, అలాగే దుఃఖాలు తొలగిస్తాడు. ఈ నామస్మరణ చేసినంత మాత్రం చేతనే దుఃఖాలు తొలగిపోతాయని చెప్పి, దుఃఖాలు తొలగిపోవటం అంటే ఇప్పుడు మనకి స్వప్నంలో పడుకుంటే కళ్ళొస్తాయి, కళల్లో కూడా దుఃఖాలు వస్తూ ఉంటాయి. అయితే కలలో కూడా దుఃఖం రానే రాదు అని అందరూ అంటారు. అందుకే కొన్ని కొన్ని మనకి లభించినప్పుడు కూడా కొన్ని మనకి అనుభవంలోకి వస్తున్నాయి అంటే అర్థం ఏమిటి అంటే ఇవి కర్మజనితమైనది. అంటే కొన్ని కొన్ని మనం కర్మలు చేసి ఉన్న కారణంగా అది మనకి సంభవిస్తుంది. ఎలా అయితే మనం చేసినవన్నీ కొన్ని జన్మల నుంచి చేస్తున్నవన్నీ మళ్ళీ మనమే అనుభవించాలి ఏదో ఒక రూపంలో. అవి మనం మళ్ళీ అనుభవించి గాని దాన్ని మనము తొలగించుకోలేం. కర్మను కర్మ ద్వారానే మళ్ళీ సరిచేసుకోవటము. భావితద్వహపి జ్ఞేయం నూనమల్పం న సంశయః ప్రారబ్ధస్య తవాధూషు నూనం జ్ఞేయో విశేషతః. ఆ పరమేశ్వరుడు ఒక అనుగ్రహంతో అలా మనకి అంటే అనుగ్రహాన్ని పొందే ఆ పాత్రత అర్హత నువ్వు తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఎటువంటి కర్మ అయినప్పటికీ కూడా అది మనకి తొలగిపోతూ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. పైగా కొన్ని విశేష రూపంలో మనకి ప్రారబ్ధ కర్మలు అంటారు. ఎలా అయితే సంచిత కర్మలు కొన్ని జన్మల నుంచి మోసుకొచ్చున్నవి చేసినవన్నీ కూడా ఉంటాయి. దానివల్ల ఇప్పుడు మనకి పైగా అన్నీ ఒకేసారి నువ్వేం అనుభవించేసి ఏమి వెళ్ళిపోవు. అది కొన్ని కొన్ని మనకి అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ జన్మ సరిపోదు. మనం చేసినయన్నీ లెక్కేసుకున్నా, ఎన్ని చేసుకున్నా సరే అవి కొన్ని, పైగా కొన్ని కొన్ని మార్పులు, చేర్పులు ఎటువంటివి చేసున్నా సరే అజ్ఞానవశమున చేశాను. అలాగే నాలో ఉన్న దుర్గుణాల కారణంగా నేను కొన్ని చేసున్నాను. దాన్ని నేను మార్చలేను. కానీ ఇప్పుడు త్రికరణ శుద్ధిగా పరమాత్మ పాదాలు యందే నిశ్చలత్వంతో, నిష్కామ భావంతో నేను పట్టుకోవటం అలవాటు చేసుకున్న మాత్రం చేత ఆ నామాన్ని స్మరిస్తూ, రమిస్తూ ఉన్న కారణంగా అందుకే ఇట్లాంటివి వింటం చేసినా సరే, అట్లాంటి ఎవరన్నా సత్కర్మలు చేస్తున్నప్పుడు చూసినా సరే, అటువంటి కొన్ని కొన్ని క్షేత్రాలకి, ప్రదేశాలకి మనం ఈ శరీరంతో వెళ్ళగలిగినా సరే, అవన్నీ మనకి కొన్ని తీసేస్తూ ఉంటాయి. అథవా బహూచాల్పం హి భోగ్యం నిస్తీర్యాః శంకరः కదాచిదిచ్ఛయా తస్య దూరీకృర్యాత్ర సంశయః. అందుకే ఆ పరమేశ్వరుడే స్వయంగా తన ఇచ్ఛతో ఇలా కొన్ని కొన్ని భోగాలన్నీ కూడా అనుభవిస్తున్నట్టుగా కొన్ని మళ్ళీ నివారించేలాగా చేస్తూ ఉంటాడు విశేషంగా. అక్కడక్కడ కొన్ని ఇచ్ఛానుసారంగా కొద్దిగా లేకపోతే అధికంగానో దుఃఖాన్ని అనుభవింప చేస్తాడు. కొన్ని ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి. మనకి కొంచెం ఎలా అయితే బంగారం అయినా సరే దాన్ని బాగా వేడి చేసి, దాన్ని అచ్చేసి, ఇది చేసి, మళ్ళీ దాన్ని లాగి బోలెడు చేసిన తర్వాత ఒక మంచి ఆభరణం తయారవుతుంది. బంగారం ముద్ద బంగారం అయినప్పుడు కూడా దాన్ని మనం ధరించడానికి అందులో పెద్దగా ఏమి విశేషం అనిపించదు. కానీ అది ఒక ఆకృతి రూపంలో రావాలంటే ఒక్క ప్రాసెస్ అన్నది నడుస్తుంది. అన్నిట్లికి అది తట్టుకొని అట్లా నిలబడి, నిలబడి ఉన్న తర్వాత ఏమైంది ఒక మంచి ఆభరణం తయారైంది. అది వేసుకుంటే అందంగా అనిపిస్తుంది. చూసినా అందంగా అనిపిస్తుంది. అంటే ఒక విలువ దానికి వచ్చింది. అదే బంగారం ముద్ద అదే అయినప్పటికి కూడా దానికి అంతలాగా లేదు. అలాగే ఇప్పుడు కొన్ని పరమేశ్వరుడు కొన్ని మనం అనుభవించేలాగా చేస్తాడు. కొన్ని నివారించుకోవటానికి 10 సంవత్సరాలు అనుభవించాలని అనుకుందాం. అది కాస్త తీవ్రంగా నేను ఒక సంవత్సరమో, 2 సంవత్సరాల్లో ఒడిదుడుకులో లేతే ఇంకోటి శారీరకంగానో ఏదో ఒకటి. ఇట్లాంటివి నేను అనుభవించిన కారణంగా అవి మళ్ళీ తొలగిపోతూ ఉంటాయి. అందుకే కొన్ని స్వల్పంగానో, కొన్ని అధికంగానో ఇచ్ఛానుసారంగా పైగా ఇక్కడ పరమాత్మ
నీ మీద ఒక రకంగా, నా మీద ఒక రకంగా ఇట్లా ఏం భేదభావన చూపించరు. మనం చేసుకున్న కర్మలు బట్టే ఎలా అయితే జైల్లో ఎంత తీవ్రతతో వీళ్ళు ఎటువంటి పనులు చేసి ఉన్నప్పటికి కూడా శిక్ష పడి అక్కడికి వెళ్ళాక మార్పు రావటం. మార్పొచ్చి వాళ్ళ ప్రవర్తనలో మార్పొచ్చాక కూడా అవన్నీ గమనించి మళ్ళీ శిక్షను తగ్గించటం, తొందరగా పంపించడం ఇవన్నీ ఎలా చేస్తూ ఉంటారో అలాగే కొన్ని చేసున్నావు. కానీ ఇప్పుడు మార్పు వస్తే అందులో ఎటువంటి అనుమానం లేదు. అవన్నీ కూడా తొలగిచ్చేస్తాడు పరమాత్మ. విషం చైవామృతం కుర్యాదమృతం విషమేవ వా యదిచ్ఛతి కరోత్యేవ సమర్థః కిన్నిషిధ్యతి. అందుకే ఇక్కడ సర్వం మీద అధికారం కలిగి ఉన్న పరమాత్మ విషాన్ని అమృతాన్ని చెయ్యగలడు, అమృతాన్ని విషం కూడా చెయ్యగలడు. అంత సమర్థత ఉన్నవాడు. ఏది కావాలంటే అది చెయ్యగలడు. అలానే చేస్తాడు. ఎందుకంటే సర్వుల మీద అధికారం కలిగిన వాడు స్వాతంత్రుడు పరమాత్మ. ఒక ఆధీనంలో లేనివాడు. సర్వ సమర్థత కలిగి ఉన్నవాడు. ఆయన్ని ఎవరు ఆపగలరు? ఆయన్ని ఎవరు మళ్ళీ ఇది కాదు, అది అని ఎవరు చెప్తారు? ఏదన్నా ఆయన చేస్తాడు. ఆయన నిర్ణయము. ఇతం విచార్యమానోపి భక్తేరన్యేహ పురాతనేహ భావిభిశ్చ సదా భక్తేరిహానీయ మనః స్థిరం. ఇంకా పురాతనమైన భక్తుల ద్వారా ఈ ప్రకారంగా విచారాలన్నీ తెలుసుకున్న కారణంగానే అంటే కొంతమంది కొన్ని చెయ్యటం కారణంగా ఆ భక్తితో వాళ్ళు ఏం పొందారో అలాగా ఇక్కడ భక్తులకి సదా పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా మనస్సులో స్థిరంగా ఉంచేలాగా అంటే ఆ భక్తి అన్నది స్థిరంగా ఉంటుంది. భక్తుల్లో భక్తి ప్రధానము. ఆ భక్తిలో లోపాలు లేకుండా ఉంటే ఆ పరమాత్మ చింతన అన్నది ఆ మనస్సులో తొలగకుండా ఉంటుంది. ఆ విచారాల్లోనే ఉంటారు. ఎప్పుడూ తలంపు అన్నది పరమాత్మ మీదే ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. లక్ష్మీర్గచ్చేచ్చావతిష్టేన్మరణం నికటే పురః నిందాం వాత ప్రకుర్వంతు స్తుతిం వా దుఃఖ సంశయం. ఇప్పుడు లక్ష్మి ఉన్నా వెళ్ళిపోయినా అలాగే మృత్యు అన్నది మనకి దగ్గరికి వచ్చినా సరే మన ఎదురుగా నిలబడి ఉన్నా సరే లేకపోతే కొన్ని కొన్ని నిందలు మనం పడవలసి వచ్చినా సరే ఇలా దుఃఖాలు మన దగ్గర ఎప్పుడూ స్థిరంగా ఉన్నప్పటికీ కూడా అంటే విషాన్ని అమృతం చేయగలిగిన వాడు, అమృతాన్ని విషం చేయగలిగిన వాడు నా కష్టం ఓ కష్టమా? అసలు నాకు కలిగేయన్నీ పెద్ద లెక్క. ఆయన తొలగించాలంటే ఎంతసేపు అంటే నేను ఆయన్ని పట్టుకోవటం మాత్రమే చెయ్యాలి. దాని ద్వారా సర్వాన్ని తొలగించగలిగిన సమర్థత ఉన్నవాడన్న విశ్వాసం భక్తుడికి ఉండాలి పూర్ణంగా. సంపదలన్నవి జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. స్థిరంగా ఎక్కడా ఉండదు. అయితే మృత్యు సమయంలో కూడా మృత్యుకాలం ఆసన్నమైనప్పుడు అది వస్తుంది. అది మన ఎదురుగానే ఉంటుంది. అలాగే కొంతమంది నిందించకుండా ఉండరు. మనం తప్పు చేసినా, చెయ్యకపోయినా ఏదన్నా. అలాగే ప్రశంసలు కూడా అప్పుడప్పుడు లభించవచ్చు. అయితే ఇవి ఏవి వచ్చినా, రాకపోయినా ఇవి ఏవి ఉన్నా లేకపోయినా ఇవి నీకేమన్నా సుఖాలిస్తాయని అనుకుంటావేమో కానీ, ఆ పరమేశ్వరుణ్ణి స్తుతించినంత మాత్రాన, ఆ పరమేశ్వరుని పట్టుకున్నంత మాత్రాన, ఆ భక్తి చేతనే సకల శోకాలు కూడా తప్పకుండా నశించిపోతాయి. జాయతే పుణ్యపాపాభ్యాం శంకరः సుఖదః సదా కదాచిచ్చ పరీక్షార్థ దుఃఖం యచ్చతి వై శివః. అంటే ఇక్కడ పుణ్యం, పాపం ఏదైనా సరే మనం చేసిన కర్మకి ప్రతిఫలంగా తెలిసి చేసినా, తెలియక చేసినా ఒకదానికి మనకి ప్రతిఫలం వస్తుంది. అయితే ఇక్కడ మళ్ళీ పరమాత్మ నిమిత్త మాత్రుడు. అంటే నువ్వు చేసిందే నీకిస్తున్నాడు. నువ్వు చెయ్యంది నీకివ్వలేడు. అయితే ఇప్పుడు నేను చేసేది మారినప్పుడు తప్పకుండా నాకు లభిస్తుంది. అందుకే సర్వదా భక్తులకి సుఖాల్నే ఇస్తాడు. నీ భక్తిలో లోపం ఉండకూడదు. ఇప్పుడు తప్పు చేయటం తప్పు కాదు. దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేయాలన్న తలంపు రావటంతోనే కాస్త ప్రక్షాళన జరిగిపోతుంది అంటారు. ఎందుకంటే ఇక్కడ అంతర్ముఖము. నీకు తెలియాలి. అంతేగాని ఇంకొకడొచ్చి ఇది తప్పు చేశావు, ఇది తప్పు చేశావు అని చెప్పినప్పుడు, ఆ! నాకు అర్థమైంది అని అనుకుని మనం మాట్లాడటం కాదు. మంచి చేసినా, చెడు చేసినా, ఏది చేసినా సరే ఆ స్పష్టత నీకు వచ్చిన కారణంగా తప్పు చేశాను. దాన్ని ఒప్పుకోవటం, మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉంటావో తప్పకుండా ఆ మాలిన్యాలు తొలగిపోతాయి. మనం చేసే ప్రతి కర్మకి పుణ్యం, పాపం ఏదో ఒకటి మనకి వస్తూనే ఉంటుంది.
దానికి ప్రతిఫలాన్ని మనం ఎప్పుడూ అనుభవించాలి. అయితే పరమేశ్వరుడు ఎప్పుడు భక్తులకి సుఖాలే ఇస్తాడు. అప్పుడు ఈ దుఃఖం ఏమవుతుంది అంటే, సుఖమైన, దుఃఖమైన సమభావంలో తీసుకునే ఆ స్థితికి నువ్వు చేరిపోతావు. ఆ భక్తి కారణంగా ప్రతీదీ పరమాత్మ ఒక మహాప్రసాదంగా భావించి ఆ దిశలో పయనం ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు భక్తుల్ని పరీక్షిస్తాడు పరమాత్మ. ఆ పరీక్షించే కాలంలో కొన్ని దుఃఖాలు మనకి సంభవిస్తూ ఉంటాయి. అంటే ఏది వచ్చినా పరమాత్మని విడవకుండా పట్టుకునే ప్రయత్నమే నువ్వు చెయ్యాలి. కానీ దయా స్వభావం కలిగిన పరమేశ్వరుడు అయితే తల్లి తప్పు చేసినప్పుడు కొట్టేస్తాను, తిట్టేస్తాను, అది చేస్తా, ఇది చేస్తాను అని అంటుంది, అరుస్తుంది, తిడుతుంది. కానీ చంపేస్తుందా? లేదు. అంటే నిన్ను సరిచేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో అలాగే కొన్ని పరీక్షించటానికి మనకు కొన్ని కష్టాలు జీవితంలో వస్తాయి. अन्ते च सुखदः प्रोक्तो दयालुत्वान्न संशयः यथा चैव సువర్ణం చ శోధితం శుద్ధధాం వ్రజేత్. అలాగే ఇక్కడ దయ కలిగిన ఆ పరమాత్మ ఎప్పుడూ సుఖాలనే ఇస్తాడు. అంటే ఈ దుఃఖాలన్నవి మనల్ని పరీక్షించటానికి ఆ క్లిష్టంగా ఉన్న ఆ సమయాలన్నవి మనకి స్వల్పకాలమే ఉంటాయి. కానీ ఈ దయతో పరమాత్మ ఏం చేస్తాడు, ఇప్పుడు తల్లి కొట్టేస్తాను, తిట్టేస్తానని పనిష్మెంట్ ఇస్తుంది కొన్ని తప్పులు చేసినప్పుడు. అయితే మళ్ళీ వాడు అట్లాగా ఉంటే, ఏడుస్తుంటే చూసి తనే మళ్ళీ బుజ్జగించి దగ్గరికి తీసుకొని మళ్ళీ అన్నం తనే తినిపిచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఆ సుఖాల్ని కూడా మళ్ళీ పరమాత్మ దయతో మనకి ఇస్తూ ఉంటాడు. అందుకే సకలానికి ఎలా అయితే అగ్ని సంపర్కంలోకి వెళ్ళినప్పుడు ఎలా అయితే అన్నీ భస్మం అయిపోతూ ఉంటాయి. అలాగే ఇక్కడ బంగారం ఎలా అయితే అగ్నికి, ఆ వేడికి వెళ్ళి అది చక్కగా అది ఒక ఆభరణం ఎలా అవుతుందో, అలాగే ఇవన్నీ తట్టుకుని అన్నీ చేసిన కారణంగా భక్తుడు కూడా శుద్ధత్వాన్ని పొందుతాడు. ఆ భక్తిలో నువ్వు చక్కగా స్థిరత్వాన్ని పొందుతావు. చంచలత్వం, వికారాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఏవం చైవ మయా పూర్వం శ్రుతం మునిముఖాత్ తదా అతస్తద్ భజనేనైవ లప్స్యేహం సుఖముత్తమం ఇత్యేవం తు విచారం స కరోతి యావదేవ హి తావచ్చ సుకరః ప్రాప్తో బాణా సమ్మోచనా వివదిః. పూర్వకాలంలో మునులు అంటే ఇక్కడ నేను విన్నదేనంటే, మునులొక ముఖం ద్వారా నేను ఇలా చెప్పబట్టం నేను విన్నాను. అందుకే ఆయన్ని భజించినంత మాత్రం చేత అంటే పరమేశ్వరుడిని భజించినంత మాత్రం చేత, ఆ నామాన్ని మనం స్మరించినంత మాత్రం చేత కూడా మనకి సుఖాలే లభిస్తాయి. అర్జునుడు ఇటువంటి విచారాలు, ఇటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ ఆ ఎవరైతే దైత్యుడున్నాడో అక్కడికి రానే వచ్చేసాడు. పైగా ఎలా వచ్చాడు అంటే ఆ పంది రూపంలో వచ్చాడు. शिवोऽपि पुष्टतो लग्नो आयातः शूकरस्य हि తయోర్मध्ये తథా సోయం దృశ్యతే శృంగమద్భుతం. ఏదైతే బాణాన్ని పట్టుకుని ఆ వచ్చేవాడిని వధించాలేమో శత్రువు కదా అని అనుకుని ఉన్నాడు. పైగా ఇక్కడ పరమేశ్వరుడు ఒక తలంపులతో ఉన్న అర్జునుడికి దగ్గరగా అంటే ఇప్పుడు ఎక్కడెక్కడో శబ్దాలు చేసుకున్న అది ఇప్పుడు కంటికి కనిపించే అంత దూరంలో ఉన్నది. అంటే బాణం వేస్తే కనిపిస్తున్న దానికి వేయొచ్చు. అక్కడ వచ్చింది. అందుకని ఎలా కనిపిస్తున్నాడు అంటే ఒక పెద్ద శిఖరంలాగా కనపడుతున్నాడు. తస్య ప్రోక్తం చ మాహాత్మ్యం శివః శీఘ్రతరం గతః అర్జునస్య చ రక్షార్థ శంకరో భక్తవత్సలః. అదే సమయంలో ఆ పరమేశ్వరుడు కూడా అర్జున్ని రక్షించటానికి అక్కడికి వచ్చేశాడు. ఏతస్మిన్ సమయే తాభ్యాం కృతం బాణావిమోచనం శివబాణాస్తు పుచ్చే వై అర్జునస్య ముఖే తథా శివస్య పుచ్చతో గత్వా ముఖాన్నిసృత్య శీఘ్రతః భూమౌ విలీనః సంయాతస్తస్య వైపుచ్యతో గతః. అదే సమయంలో ఇక్కడ ఇద్దరు బాణాల్ని వదిలిపెట్టారు. ఆ పరమేశ్వరుడు యొక్క బాణం అక్కడ మళ్ళీ ఆ పంది యొక్క వెనక భాగంలో తగిలింది. అర్జునుడి బాణం దాని ముందు భాగంలో తగిలింది. ఆ పరమేశ్వరుడు బాణం ఏదైతే వెనక దూరిపోయిందో అక్కడ మళ్ళీ అది నోటి నుంచి బయటకొచ్చేసింది. అది వెంటనే భూమి మీద అలాగా పడిపోయింది. అర్జునుడి బాణం ముఖంలో గుచ్చుకుని అది మళ్ళీ ఆ వెనక నుంచి అది బయటకొచ్చేసింది. పపాత పార్శ్వతశ్చైవ బాణశ్చైవార్జునస్య చ సుకరస్తక్షణం దైత్యో మృతో భూమో పపాతః.
ఈయన వేసింది వెనక నుంచి ముందుకొచ్చేసింది. అర్జునుడేసింది ముందు నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. ఇలా అయ్యేసరికి అదొక్కసారి కింద ఇలా పడిపోయింది. అది వెంటనే ఆ క్షణంలోనే మరణించాడు ఆ దైత్యుడు. దేవా హర్షం పరం ప్రాపుః పుష్పవృష్టిం చ చక్రిణి జయపూర్వం స్తుతికరాః ప్రణమ్య చ పునః పునః. అక్కడ దేవతలు పరమ ఆనందంతో అక్కడ పుష్పవృష్టి, పుష్పవర్షం కురిపించారు. మళ్ళీ నమస్కరిస్తూ జయ జయ ధ్వనాలు చేస్తూ ఆ పరమేశ్వరుని స్తుతిస్తున్నారు. శివస్తుష్టమన ఆసీత్ అర్జునః సుఖమాగతః దైత్యస్య చ తథా దృష్ట్వా క్రూరం రూపం చతౌ తథా. ఆ దైత్యుడొక్క క్రూర రూపం చూసిన పరమేశ్వరుడు ప్రసన్న చిత్తుడై ఇప్పుడు అర్జుడికి సుఖాలు ప్రసాదించటానికి అక్కడికి వచ్చాడు. అంతటితో అర్జునుడికి దుఃఖాలు తొలగిపోయి అన్ని సుఖాలే లభించాయి. అర్జునస్తు విశేషేణ సుఖినా ప్రాహ చేతస అహో దైత్యావరశ్చాయం రూపం తు పరమద్భుతం కృత్వా గతో మద్వదార్థ శివేనాహం సురక్షితః ఈశ్వరేణ మమ దేవ బుద్ధిదత్తా న సంశయః. అర్జునుడు విశేష రూపంలో మనసు ఆనందంతో ఉండిపోయి అక్కడ మహాదైత్యుడు ఒక్క రూపం ఏదైతే ఉన్నదో అది వధించబడిన తర్వాత ఆ పరమేశ్వరుడు నా రక్ష చేయటానికే ఇక్కడికి వచ్చాడు అని ఎంతో పైగా ఇక్కడ నాకు బుద్ధి ప్రసాదించి నాకు ఇది చేస్తాడు నిస్సందేహంగా, అందులో ఎటువంటి అనుమానం లేదు అన్న భావంలో ఉన్నాడు. విచార్య యత్ అర్జునస్తత్ర జగో శివ శివీతి చ ప్రాణనామా శివం భూయస్తుష్టావాచ పునః పునః. ఈ విచారాలతో ఉన్న పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ ఉన్న అర్జునుడు శివ శివ అని అలాగా ఒక్కసారిగా ఆ యశోగానాలన్నీ చేస్తూ ఉన్నాడు. ఆయనకి నమస్కరిస్తూ ఉన్నాడు. ఆయన్నే స్తుతిస్తూ అంటే వచ్చినవాడు పరమేశ్వరుడు తప్పితే ఇంకో అతను కాదు అన్న భావనలో ఉన్నాడు అర్జునుడు. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలు 39 చాప్టర్ సంపూర్ణం.